మైసూర్ రెడ్డి గారు ఇప్పుడు రాయలసీమ పరిధిలో సీమ సిగలో కొత్త జిల్లా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. బదనపల్లి జిల్లాగా ఖరారైతే 9కి చేరనున్న జిల్లాల సంఖ్య 28 మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటుకు సుముఖం అన్నట్టు మాట్లాడుతున్నారు. సో కొత్త జిల్లా గురించి ఏం చెప్తారు సార్? అలా ఎందుకంటే మదనపల్లి వాళ్ళు రాయచోటికి రావాలా అంటే జిల్లా కేంద్రానికి రావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల అక్కడ మదనపల్లి చేయడంలో తప్పేం లేదు. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్గా ప్రజల సౌకర్యంగా ఉంటుంది, మంచిదే, దాన్ని కాదంటాం ఎవరు కూడా. వాళ్ళు దూరం రావాలి. అన్నమయ్య జిల్లాకు రావాలంటే రాయచోటికి హెడ్ క్వార్టర్స్కి రావాలంటే కొద్ది కష్టం. ఆ కష్టాలను సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మదనపల్లి జిల్లా చేయడం మంచిదే అని అంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్గా తప్పని ఎవరు అనలేదు. ఇంకోటి రియల్ ఎస్టేట్ కూడా బాగా పుంజుకునే అవకాశం ఉందంటారా? రియల్ ఎస్టేట్ అనేది కాదు, అడ్మినిస్ట్రేషన్ పర్పస్గా చూసినప్పుడు, ప్రజల సౌకర్యార్థం చూసినప్పుడు, ప్రజలు మదనపల్లి నుంచి రాయచోటికి రావాలంటే ఇబ్బందులు. రాయచోటిలో కూడా సౌకర్యాలు అంతగా లేవు. ఇక్కడ ఉన్న రాజంపేటలకు వీళ్ళకంటే అదొక రకంగా అలవాటైన ప్రాంతము, వాళ్ళకు చాలా కష్టం అక్కడి నుంచి రావాలంటే. అందువల్ల అది పెట్టడంలో తప్పేం లేదు, ప్రజలకు సౌకర్యార్థంగా ఉంటుంది. దానివల్ల మౌలిక వసతులు కొంచెం పెరగచ్చులేండి, దానికి కాదండేమో. అంటే కొత్తగా 3 రెవెన్యూ డివిజన్లు వస్తే రాజంపేటకు మంచి రోజులు వస్తాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. రాజంపేటకు డివిజన్ వచ్చేదాంట్లో తప్పే ఉందిలే, కానీ రెవెన్యూ ఎవరు కూడా అది రాజంపేటలో కూడా రోజు రాయచోటికి రావాలంటే ప్రతినిత్యం కష్టమే. డివిజన్ వచ్చినప్పుడు ఆర్డీ వరకు అక్కడ అయిపోతుంది. ఏదన్నా కలెక్టర్ ఆ పైన వచ్చిన అధికారులు అంటే అటువంటి సమస్యలకు రాయచోటికి రావాల్సి ఉంటుంది. కొంచెం పరిపాలన సౌలభ్యం ఉంటుంది, ప్రజలకు సౌకర్యంగా కూడా ఉంటుంది. అంటే జిల్లా కేంద్రంగా రాయచోటికి అవకాశం వస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా పుంజుకునే అవకాశం ఉంది, రియల్టర్లు కూడా జోష్లో ఉన్నారన్నట్టు వార్తలు వస్తున్నాయి. రాయచోట్లోనా? రాయచోట్లో రాజంపేటకు రెవెన్యూ డివిజన్ వస్తానే పెద్ద అడ్మినిస్ట్రేటివ్గా ఏముంటుంది ఎక్కువ, రియల్ ఎస్టేట్ ఏం పెరుగుతుంది అక్కడ, పెద్ద పెరగదు. ఇప్పుడు ఏంటంటే 6 నియోజకవర్గాలతో ఏంటంటే అన్నమయ్య జిల్లాగా కొనసాగుతుంది. తమ్మనపల్లి, మదనపల్లి, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు. ఆ తర్వాత మదనపల్లి జిల్లాగా ఛాన్స్ వస్తే ఈ 2 జిల్లాలు ఏ రకంగా ఉంటాయనేది చర్చ. మదనపల్లి జిల్లా మదనపల్లి ఉంటుంది, ఏముంటుంది. మదనపల్లికు ప్రజలకు సౌకర్యమే అని అంటే అక్కడ నుంచి ఇక్కడికి రాయచోటికి రావాలంటే ఇబ్బందికర పరిస్థితి. వాళ్ళకి అక్కడ ఉన్నదంటే ప్రజలకు కొంచెం సౌకర్యంగా ఉంటుంది. దానికి ఎట్టుంటాయనేది మామూలుగా జిల్లాలో ఏముండదు పెద్ద తేడా. అంటే మండలాల పునర్విభజన, జిల్లాల పునర్విభజన జరిగితే అభివృద్ధికి ఆటంకం ఉండదు అనేది చర్చ. రేపు జనగణన జరిగినా కూడా ఇది కొంచెం దోహదం చేస్తుందంటారా? జనగణన వేరు, ఈ మండలాల రీఆర్గనైజేషన్ ఎక్కువైతే ఏమవుతుంది, అసెంబ్లీ స్థానాలు పరిపాలన యొక్క వ్యయం పెరిగిపోతుంది. అంట తక్కువగా ఉండడమే మంచిది, ఎక్కువ ఉంటే కనుక పరిపాలన వ్యయం పెరుగుతుంది. అంటే రేపు సిబ్బంది కావాలా, అది కావాలా, ఇది కావాలా, ఇవన్నీ వచ్చినప్పుడు వ్యయం పెరుగుతుంది కదా, ప్రజల మీద భారం పడుతుంది ఎక్కువ. అంటే రేపు నియోజకవర్గ పునర్విభజన జరిగినా కూడా 175 స్థానాలున్న ఏపీకి ఇంకా అదనంగా ఒక 10 యాడ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదంటారా? ఉన్నాయి కదా. ఇప్పుడు మామూలుగా పునర్విభజన జరిగినాక డివిజన్ యాక్ట్లోనే ఉంది కదా, కొన్ని స్థానాలు పెరుగుతాయి కదా, అట్లా పెరుగుతుంది. జనాభా పెరిగినప్పుడు కొన్ని స్థానాలు పెరగచ్చు. అది ఏమంటారంటే ఆ బిల్లు పాస్ అయితే కానీ దాని గురించి పూర్తిగా సమగ్రంగా చెప్పలేం. వాళ్ళు ఏం స్టాండ్ తీసుకుంటారు, పాత నియోజకవర్గాలే ఉంచుతారా, జనాభా లేదు జనాభా ప్రకారము ఇంతే ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంటారా అనేది అవి డీలిమిటేషన్ యాక్ట్లో పెట్టాలా, పెట్టిన తర్వాత తెలుస్తుంది. ఇవన్నీ అంతవరకు తెలియదు. అది రాష్ట్ర విభజన అప్పుడు కొన్ని స్థానాలు అయితే విభజన అప్పుడు డీలిమిటేషన్ జరిగినప్పుడు పెంచమనేది ఉంటే ఆ స్థానాలు అయితే పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు. ఇప్పుడు మైసూర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి నిన్నటితో 8 ఏళ్ళు అన్నట్టు కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా ఏంటంటే ప్రజా సంకల్ప యాత్ర 2.0 2027 నుంచి మళ్ళీ ప్రారంభం, పాదయాత్ర చేస్తాం, ప్రజల్లో వెళ్తాం, 29లో అధికారంలోకి వస్తామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో మళ్ళీ పాదయాత్ర చేస్తే ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారా అనేది చర్చ. ఏం చెప్తారు సార్ మీరు?
ఇప్పుడు అప్పుడు పాదయాత్ర అంటే కొత్తగా ఉన్నది. అందులో ప్రజలకు కొత్త నాయకత్వం కొత్తగా వచ్చినారు. తండ్రి నాయకత్వంలో వచ్చిన ఆ పార్టీ పెట్టడం జరిగింది తండ్రి పేరుతో. పెట్టిన దాని అప్పుడుకంటే అది వేరు సమస్య. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాదయాత్రలు చేస్తున్నారు. జనం కూడా దాన్ని ఎంత పట్టించుకుంటారు, ఎంతగా ఆలోచన చేస్తారనేది ఆలోచించాల్సిన విషయం. అప్పటి మాదిరి పాదయాత్రలు చేస్తే కనుక జనం ఊవెత్తున వచ్చి ఓట్లు వేస్తారనే దానికి అవకాశం లేదు అంట. అంటే మళ్ళీ అవకాశం ఇవ్వరంటారా? అని నేను ఇవ్వరని కాదు, అది పరిపాలన బట్టి ఉంటుంది. ప్రభుత్వం పరిపాలన, వీళ్ళు కూటమి ప్రభుత్వం ఎట్ట పరిపాలన చేస్తుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతుండేది నెగిటివ్ ఓటుతో మారుతున్నాయి, పాజిటివ్ ఓటుతో కాదు, నెగిటివ్ ఓటు. పరిపాలన మీద సరిగా లేకపోతే దానికి వ్యతిరేకంగా ఓటేస్తున్నారు. ఓటేసినప్పుడు ఇంకొక పార్టీకి లాభం అవుతుంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి లాభం అవుతుంది. అది నెగిటివ్ ఓటు మీద జరుగుతున్నాయి. కాబట్టి పరిపాలన వీళ్ళ సౌలభ్యాన్ని బట్టి పరిపాలన ఏ విధంగా చేస్తారో కూటమి ప్రభుత్వము, దాన్ని బట్టి అక్కడ రిజల్ట్ ఉంటుంది. అంటే సింపతి క్రియేట్ అవుతుంది పాదయాత్ర చేసినప్పుడు, ప్రజలను నేరుగా కలవచ్చు, వాళ్ళ సమస్యల్ని వినొచ్చు అనేది కూడా రాజకీయ నాయకులు ఒక అభిప్రాయం ఉంది. అట్లా కాదు, ఆయన ఒక మారు పాదయాత్ర చేసినారు. పాదయాత్ర చేసి బాగానే పలకరించడము అది ఇది చేసినారు. మళ్ళీ అధికారం వస్తేనే ఏమైపోయినాడు, ఇంటికే పరిమితం అయిపోయినాడు. ఎవరికి ఇంటర్వ్యూలే లేకపోయా. ఇప్పుడు మళ్ళా కొత్తదనం ఏమొస్తుంది, దాంట్లో కొత్తదనం ఏం లేదు కదా అంట. ఇంతకుముందు చేసిన పాదయాత్ర మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చినాక ఎట్టుంటారనేది ప్రశ్న అయితే వాళ్ళల్లో ఉంది కదా. ఒక మారు వచ్చినప్పుడైతే ఎవరికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు, ఇప్పుడు వస్తే ఏం చేస్తాడు అనేది ఒకటి ఉంటుంది. ఇది పరిపాలన బట్టి నెగిటివ్ ఓటు అంటున్నాను కదా, పాజిటివ్ ఓటు కాదు అని అంటున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.